హిమాలయ పర్వతాలలోని పవిత్రమైన కైలాస పర్వతంపై పరమశివుడు గాఢ ధ్యానంలో ఉంటాడు. అక్కడ గాలి ప్రశాంతంగా దైవశక్తితో నిండి ఉంటుంది. పరమశివుడు లయకారకుడు మరియు శిశిశేఖరుడు. ఈ లోకాన్ని శాంతితో గమనిస్తూ పరిరక్షిస్తాడు. కలియుగాంతంలో పరమశివుడు తన ధ్యానం నుండి లేచి తన తాండవ నృత్యాన్ని ప్రారంభిస్తాడు. ఈ తాండవం సృష్టి పరిరక్షణ మరియు లయాన్ని సూచిస్తుంది. ఆయన నృత్యం ప్రభావంతో సకల బ్రహ్మాండం కంపించిపోతుంది. పరమశివుడు మరియు పార్వతీదేవి కలయిక పురుష మరియు ప్రకృతి శక్తుల సమతుల్యతను తెలియచేస్తుంది. ఈ సమతుల్యత సకల సృష్టికి అవసరమైనదే. ఒకసారి గంగానది భగీరథుడు పొందిన వర ప్రభావం వల్ల స్వర్గం నుండి భూమిపైకి రావాలనుకుంది. పరమశివుడు తన జటాజూటంలో ఆమె ప్రవాహాన్ని ఆపి నెమ్మదిగా భూమిపైకి దిగేలా చేశాడు. అందువల్ల గంగానది భూమిని పవిత్రం చేసింది. త్రిపురాసురుడు లోకానికి హాని చేస్తున్నప్పుడు పరమశివుడు రౌద్ర రూపంలో తన మహా అస్త్రాన్ని ప్రయోగించి ఆ రాక్షసుడి 3 నగరాలను నాశనం చేశాడు. అయితే పరమశివుడు కేవలం రౌద్ర స్వభావుడే కాదు, ఆయన అమాయకులను రక్షించేవాడు. జ్ఞానం మరియు కరుణతో మార్గనిర్దేశం చేసేవాడు. శుద్ధమైన హృదయంతో ఆశ్రయం కోరిన వారికి ఆయన సహాయాన్ని అందిస్తాడు. ప్రపంచం అంధకారం లేదా అసత్యంతో నిండిపోయినప్పుడు పరమశివుడు తన 3వ కన్ను తెరిచి శక్తివంతమైన కాలాగ్ని విడుదల చేస్తాడు. ఇది అసత్యాన్ని నాశనం చేసి నిజమైన సత్యాన్ని చూపిస్తుంది. పరమశివుడు శాశ్వతుడు, కాలాన్ని అధిగమించినవాడు. ఆయన ఉనికి సృష్టిని ఎన్నో మార్గాల్లో ప్రభావితం చేస్తూనే ఉంటుంది. కాలం ప్రవహించినట్లు సృష్టి పరిరక్షణ మరియు లయం కొనసాగుతూనే ఉంటాయి.